నమస్తే, దిస్ ఇస్ చక్రి. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. సీనియర్ నటి, దర్శకురాలు, సోషల్ యాక్టివిస్ట్ రేవతి గారు. ఒకప్పుడు ఒక అద్భుతమైన హీరోగా వెలుగొందినటువంటి రేవతి గారు ఇప్పుడు తల్లి పాత్రలో ఒదిగిపోతూ ఉన్నారు. తాజాగా ఇట్లు అమ్మ అనే ఒక మూవీతో సోనీ లీవ్లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. మంచి రివ్యూస్ వస్తూ ఉన్నాయి. సో హిందీ డబ్బింగ్ చెప్తూ ఉన్నారు దానికి. ఆ మూమెంట్లో మనల్ని కలవడానికి రేవతి గారు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ టు హర్. రేవతి గారు నమస్కారం. నమస్తే చక్రి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఇట్లు అమ్మ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. అండ్ మీకు ఎట్లా వచ్చింది రెస్పాన్స్? మీ ఫీలింగ్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్? యాక్చువల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ యునో సంబడీ హ్యాస్ రిటన్ అ స్టోరీ, ఒక కథాపాత్రం విచ్ ఇస్ సో బ్యూటిఫుల్లీ ఎచ్డ్ అవుట్. బికాజ్ నార్మలీ ఒక అమ్మ అంటే హీరో గారు పక్కన, లేదంటే హీరోయిన్ పక్కన, లేదంటే ఒక లాయర్, డాక్టర్, దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. బట్ హియర్ సంబడీ హ్యాస్ టేకన్ a 45-50-year-old woman as the central theme. So I was very happy to listen to this script. After a lot of turmoil, I accepted it because it required 30 days of shooting. And na dagra anta time, it is very precious now. My time is very precious for me because of my child and my family. So I took a little time to accept. But once I accepted and I did it, I'm so happy. Especially because Uma Maheshwar Rao and Madhu Ambat are the same team that gave me such a beautiful film 30 years back, Ankuram. Yes. On that occasion, can we share about, Ankuram gurinchi, a memories gurinchi? Ankuram was another amazing journey, I will say, because we went to different locations for shooting. And one of the most amazing shooting was oka train lo nenu oka shooting cheddam, oka complete partu cheddam. That time, the experience was very interesting because oka train lo here there, and we were shooting in some interior village. So I think for the first time I saw an amazing interior village in Andhra. Coming back to Itlu Amma, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం కానివ్వండి, నటించడం, ప్రొడక్షన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇప్పుడున్న ట్రెండ్లో తీసుకురావడం ఒక ఛాలెంజ్. సో ఎలా అనిపించింది అంటే ఆ ఛాలెంజ్ని టేక్ ఓవర్ చేసుకోవడం కావచ్చు, దాని తర్వాత దాన్ని తీసుకురావడం కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్ళడం కావచ్చు. హౌ వాజ్ ద జర్నీ, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉషా గారి దగ్గర ఒక మంచి కథ ఉంది అండ్ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ ఫిల్మ్. టు గెట్ అ ప్రొడ్యూసర్ టు ట్రస్ట్ ఇన్ అ సబ్జెక్ట్ లైక్ దిస్ ఈజ్ అ మేజర్ స్టెప్. But it was very nice that we got Bamukku Murli to, have faith in the subject, and he decided to invest on that. So that was very important because for any story, you need one person who puts the money into it with faith. And after that, it is the director and cinematographer who take it forward. So that team. And of course, people like me, we bring the characters alive. So I think everything worked out very beautifully for Itlu Amma. Anduke ee film ila ayindi. Otherwise, stories like this are kept in files for years. చాలా మంది డైరెక్టర్స్ రాసుకుంటారు, ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయకపోతే. నేను కూడా రాశాను, ఒక 5 స్క్రిప్ట్స్ రాశాను, ఒక ప్రొడ్యూసర్ కూడా లేదు. చాలా ధైర్యం ఉండాలి. Yes, I think more than responsibility, ధైర్యం ఉండాలి. Because you need to put in the money and have faith that this film will be a good film. And ఎక్కడి నుంచి ఈ పైసా తిరిగి రావుతుంది. సో మీకు క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అయింది? ఐ మీన్ డబ్బింగ్ చూస్తూ ఉన్నప్పుడు యూ ఓవర్వెల్మ్డ్ అండ్ అందులో ఇన్వాల్వ్ అయిపోయారు అండ్ యూ క్రైడ్. దట్ ఈస్ నార్మల్. నాకు ఏ క్యారెక్టర్ అయినా I take full responsibility for that. That is how I am. Kyunki my foundation is people like Bharati Raja, Bapu sir, Mahendran, Bharatan. These are the 4 directors which I did in my first 4 films. So automatically oka responsibility nakundi. So I take my characters and my films very seriously and I give my best. So that is how Itlu Amma also is.
బట్ నాకు ఒక మైనర్ డిఫరెన్స్ అంటే చాలా డ్రమాటిక్గా చేద్దాం, ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఇట్లు అమ్మాలో బాలసురసిద్ధి అంటే ఈ క్యారెక్టర్ ఈజ్ వెరీ సటిల్, very subtle. Only 1 or 2 scenes she goes 10%, otherwise she's just there, and that is how it is written. So for me that was my challenge, to keep her okka pace lo. సో భారతిరాజు గారు మిమ్మల్ని యాక్సిడెంటల్గా ఎలా సెలెక్ట్ చేశారు? హౌ వాజ్ దట్ జర్నీ అది ఇన్ ద బిగ్? See, I was already a dancer, and then I just decided, I mean, I had not planned anything. So somewhere, some photograph Bharataraja saw, he found out who it is, came to my house, asked. It took some time for my parents to decide, and then after that it happened. సో మీరు మామూలుగా అంటే క్లాసికల్ డాన్సర్ కదా, ఎప్పుడు మీరు పోర్ట్రేట్ చేయలేదు మీ త్రూ అవుట్ జర్నీలో, చేశారా? I've done 2 beautiful films in Tamil, Vaidehi Katrandal and Punahi Mana. తెలుగులో చాలా చూజీగా తీసుకున్నారు సినిమాస్, అంటే తమిళ్ మిగతా లాంగ్వేజ్. No, not like that. I was very busy in Tamil. So once in a way ఒక మంచి తెలుగు ఫిల్మ్స్ వస్తే అప్పుడు డేట్స్ ఉంటే then I do it. If I don't have dates then I miss it. So that way I didn't do too much Telugu. One is because the language is very difficult for me. So those days కొద్దిగా మెమరీ ఉంటుంది, ఇప్పుడు I don't have the patience for that also. So that's why I was very busy with Tamil and very happy doing Tamil films because I had good characters. తెలుగులో వన్స్ ఇన్ అవే గుడ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పటికీ గుర్తుండే ప్రేమ సినిమాలో క్యారెక్టర్ కానివ్వండి, రాత్రి కానివ్వండి, గాయం కానివ్వండి, అంకురం కానివ్వండి, రేవతి గారు అలా గుర్తుండిపోయారు ఆ క్యారెక్టర్స్ తోటి. మీరు ఏవి తీసుకున్నా కూడా చాలా మంచి క్యారెక్టర్స్ తీసుకున్నారు. అండ్ కంపారిటివ్లీ సౌత్లో అన్ని లాంగ్వేజెస్ చేశారు, బట్ హిందీలో తక్కువ చేశారు. యూ ఎంటర్డ్ ఇన్ టు హిందీ, బట్ హిందీలో చాలా తక్కువ చేసినట్టు ఉన్నారు. No specific reason. Again, I was choosy. So after I did the remake of Prema, which was Love with Salman Khan, same kind of characters were coming. So I didn't want to do, and I was doing very busy with Tamil and Malayalam. అంటే ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో నేను బాలీవుడ్కి సరిపడేంత గ్లామర్ కాదేమో అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. That is true. That is also true. I was not towards working towards glamour. I was working towards characters. I was working towards good roles. సో ఏంటి అంటే గ్లామర్ అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి ఇండస్ట్రీ వరకు? Glamour ante for me with regards to if the character is beautiful from inside outside, then for me that is a glamorous role. It is very important. So I never categorize glamour, not glamorous, what do you call it, art film, commercial film. For me, oka character manchida leda, whether that film for me I believe it or not, that's all. If I believe in a film, I do it. I've done beautiful commercial films, I've done art house films, I've done all kinds of films, I've done horror films, I've done comedy films. For me, what interests me as an actor is more important. So I don't have to wear shorts and swimsuit and walk around because I know my body is not shaped for that. So I know what I'm not good at. So when I know what I'm not good at, I think it is easier. సో డైరెక్టర్గా కూడా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో విచ్ వన్ ఈజ్ మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన స్ట్రీమ్ ఏంటి? డైరెక్టర్? Acting is vacation because you don't have to think. As a director, you're the captain of the ship. You have to take every decision. So for me, both are interesting, and acting is like it's like a passion. But directing is something when I want to say something. Acting is more luxurious, I think. Absolutely, because you are taken care of like a queen. సో యాక్టింగ్, డైరెక్టింగ్ అండ్ సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే? Social activity is not a job. No, one second. జాబ్ అని కాదు, మల్టీ ఫెసెట్. No, it just happened because I've been like that from a very young age. Because when you're in guides, then you're in scouts, then you do, what do you call it? They used to call it a class where we used to go and read for blind children. We used to write braille for blind children. My mother used to take me to do certain things. So it was part of my life. It was not that when I became an actor, suddenly I became a social actor. It was part of my life. It just grew. And when I became a celebrity, I used the name of a celebrity
to do something, you know. ఇవన్నీ కాకుండా మధ్యలో మీరు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు Yeah, 96. 96లో. హౌ వాజ్ దాట్ అండ్ తర్వాత ఎందుకు ఏమిది? I'm really not interested in talking because that's a closed chapter at the moment. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ మీరు మిత్ర అనే సినిమా డైరెక్షన్ చేశారు, మొత్తం ఒక ఉమెన్ క్రూతో చేశారు మీరు. సో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఇప్పుడు ఎంతవరకు వాళ్ళకి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నారు? See, if you see the Hindi film industry lo chala women undi. Every department, from the direction department to cinematography to art to costume, of course everywhere there is, makeup also there is everywhere, art and sound. So everywhere akkada when you see, I feel so happy to see the unit because chala women untundi. South Indian films lo ledu. రీజన్ ఏమనుకుంటారు? మీరు చూస్తున్నారు సౌత్ You tell me ఇండియా, or let the filmmakers tell me. I have nothing. I will have women in my ఉమెన్ మీద సినిమాలు తీస్తారు, ఉమెన్ని ఒక గొప్పగా పోర్ట్రే చేసే సినిమాలు తీస్తూ ఉంటారు, కానీ వెన్ కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఉమెన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అనేది కనబడుతూ ఉంటుంది. డూ యూ థింక్ సో? You should ask people who don't give importance, seriously, because I don't know why. So I feel that me as a director, I will definitely have women crew because I think they are pretty smart, and what I know about women are they're extremely meticulous, and I feel that oka job chala kashtapadi they get it, so they take care of it. Boys can do anything, they get jobs anyways. Not that they don't take, there are boys who have a lot of dedication to their work, but I'm saying for women it is 10 times more difficult to get a job. So I don't know, in my unit I will have, the others it's up to them. సో ఇన్ని స్ట్రీమ్స్లో చేస్తున్నారు రేవతి గారు మీరు. వాట్ కైండ్ ఆఫ్ హర్డిల్స్ బేసిక్గా ఉమెన్కి ఉంటాయి ఇండస్ట్రీలో? One of the main thing is that they feel that film industry lo the work is very much towards late nights, and ఎలా డ్రాప్ చేయాలి, ఎలా పికప్ చేయాలి, ఒక కార్ పంపించాలి, మత బాయ్స్ కూడా వెళ్తారా వెళ్ళా, that all those issues. But I think nowadays girls are willing to work hard, so you just have to find those people. If Nagesh Kukunur, I'm doing a project with him, he has about 6-7 girls in his complete unit, including production, art, sound. I felt happy to see that because they're all from Bombay again. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతూ ఉన్నా, ఇంతమంది ప్రూవ్ చేసుకుంటున్నా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ అంటే పేరెంట్స్ సైడ్ నుంచి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఇండస్ట్రీకి పంపించాలంటే ఒక చిన్న థాట్, అంటే ఎందుకు అనే ఒక థాట్ వస్తూ ఉంటుంది. వాట్ వుడ్ యూ లైక్ టు సే టు దెమ్? I don't know, the world is open. I think we need to open our hearts and minds and make our girls and boys go forward according to what they like to do. సో ఇట్లు అమ్మ, దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇల్లులోకి వెళ్ళిపోయింది సినిమా, ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు ఇట్లు అమ్మ గురించి? Itlu Amma is the story of a very normal middle class woman. Evaru only her house, her family, her son. Akkada unna oka ammai faces a particular incident, and then there are several questions in her head. Questions answer cheyadaniki she gets the knowledge, chala read chesam, that kind of thing, and then she decides that okay, this is how, and she finds certain issues how they happen in the society, and she finds solutions. Not really solutions, but she there is a huge journey from the beginning of the film towards the end. ఒక చాలా చేంజ్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో బాల సరస్వతి. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్, that how she metamorphoses into something totally different, and she realizes that this is how we should be. So ikkada she has a message saying that if you want the society to change, be better for your children, first we have to change, and we have the responsibility to do that. So it's a very socially inclined film, and I feel it is said with a lot of
emotion and truth. ఏంటి దీని తర్వాత ఏంటి రేవతి గారిని మళ్ళీ ఎప్పుడు చూడవచ్చు, మళ్ళీ ఏ సినిమాలో చూడొచ్చు? I'm doing a film, I've actually nearly finished, a movie called Major. మేజర్ ఉన్నికృష్ణన్ గారు. Sandeep Unnikrishnan, Major Sandeep Unnikrishnan. The title of the film is Major, and Advi Sesh and Kiran Sashi Kiran has directed. Then I've done a film with Nagesh Kukunur, which is a short film for a web series, one of the anthology films. So these are the two Telugu films that I've done. నేను నీకు కంటిన్యూగా చూడొచ్చా రేవతి గారిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అంటే లైక్ అంటే మదర్ క్యారెక్టర్స్ అంటే బెటర్ క్యారెక్టర్స్ వస్తాయి? It depends. It depends if I'm really, I feel it is worth spending my time and putting my effort into it, I'll definitely do it. And I forgot to ask you, Navarasa, beautiful anthology. Would you like to share about it, something? Navarasa, basically it happened because all of us had, it was planned that we are creating this project to make money and give it to the daily workers of Tamil cinema. So nearly 12,000 workers ki 6 months ki they were given 1,500 rupees. And this project was made for that. For me, that was my first reason to say yes to the story that Vijay Nambiyar, he narrated. It was very nice, and I felt it's a beautiful character too. Thank you very much, Ravati garu. Thank Thanks you. for your time. Thank you.